ఒక మనిషి కేవలం ఒక ఫోన్ కాల్ నమ్మి దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా డబ్బు పంపించాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ కాల్లో మాట్లాడింది ఒక మంత్రి. కానీ అసలు షాక్ ఇప్పుడు వస్తుంది. ఆ మంత్రి అసలు ఫోన్ చేయలేదు. ఆ వాయిస్ కూడా నిజమైనది కాదు. అది ఏఐ తయారు చేసిన వాయిస్. ఇది సినిమా కథ కాదు. 2025లో ఇటలీలో నిజంగా జరిగిన సంఘటన. స్కామర్స్ ఒక డేంజరస్ ప్లాన్ వేశారు. వాళ్ళు ఏఐ ఉపయోగించి ఇటలీ డిఫెన్స్ మినిస్టర్ గుయిడో క్రోజెట్టో వాయిస్ని క్లోన్ చేశారు. ఆ తర్వాత దేశంలోని పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్కి కాల్స్ చేశారు. మిడిల్ ఈస్ట్లో కొంతమంది ఇటాలియన్ జర్నలిస్ట్ కిడ్నాప్ అయ్యారు. వాళ్ళను రిలీజ్ చేయడానికి అర్జెంట్ ఫండ్స్ కావాలి. ఇది కాన్ఫిడెన్షియల్ నేషనల్ మ్యాటర్ అని చెప్పారు. అంతేకాదు, కాల్స్ ప్రభుత్వ ఆఫీసెస్ నుంచే వచ్చినట్టుగా కనిపించాయి. ఫోన్లో మాట్లాడిన వాయిస్ కూడా మినిస్టర్ లాగే వినిపించింది. అందుకే చాలా మందికి అది నిజమే అనిపించింది. కానీ ఒక బిజినెస్ మ్యాన్ మాత్రం పూర్తిగా నమ్మేశారు. దాదాపు €1 మిలియన్ ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే మన డబ్బులో 10 కోట్ల రూపాయలకు పైగానే. తర్వాత తెలిసింది అది మొత్తం స్కామ్. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఒక మినిస్టర్ వాయిస్, రేపు మీ కలీగ్ వాయిస్, ఎల్లుండి మీ ఫ్రెండ్ వాయిస్, లేదా మీ కొడుకు లేదా కూతురు వాయిస్. నాన్న, నాకు ఎమర్జెన్సీ వచ్చింది, అమ్మ వెంటనే డబ్బు పంపించు అంటే మీరు గుర్తించగలరా? అదే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త ప్రాబ్లం. ముందు ఫేక్ ఈమెయిల్స్ ఉండేవి, తర్వాత ఫేక్ వెబ్సైట్స్ వచ్చాయి, ఇప్పుడు ఫేక్ హ్యూమన్స్ వస్తున్నారు. వాయిస్ నిజమే, ఎమోషన్ నిజమే, అర్జెన్సీ నిజమే, కానీ మనిషి మాత్రం ఫేక్. ఇదే ఏఐ స్కామ్స్ నెక్స్ట్ లెవెల్. ఈ కేసులో లక్కీలీ పోలీస్ మనీ ట్రేస్ చేసి దాదాపు €1 మిలియన్ ఫ్రీజ్ చేశారు. కానీ అందరికీ అంత లక్ ఉండదు. అందుకే ఈ రోజు నుంచి ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఫోన్లో అర్జెంట్ మనీ అడిగితే వాళ్ళ వాయిస్ ఎంత ఫెమిలియర్గా ఉన్నా వెంటనే ట్రాన్స్ఫర్ చేయొద్దు. ముందు వెరిఫై చేయండి, కాల్ బ్యాక్ చేయండి, వీడియో కాల్ అడగండి, లేదా తెలిసిన నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఏఐ ఇప్పుడు మన కళ్ళను మాత్రమే కాదు, మన చెవులను కూడా మోసం చేయగలదు. ఒక ఫేక్ వాయిస్, ఒక ఫోన్ కాల్, దాదాపు 10 కోట్ల స్కామ్. ఇది ఈ వారం రియల్ ఏఐ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ సండే కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటే ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఏఐ క్లోన్డ్ వాయిస్ని మీరు గుర్తించగలరా? కమెంట్లో ఎస్ లేదా నో అని చెప్పండి.